జై శ్రీరామ్ సాములందరికీ. సో కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ నుంచి పాదయాత్ర స్టార్ట్. లెట్స్ గో. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికీ. కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొండగాటికి పాదయాత్ర చేస్తున్నాం మేము. ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే కరీంనగర్లో ఐబీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం, నియర్ బై. ఎప్పుడైతే ఏందనేది మార్నింగ్ తెలుస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ శ్యాములు అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరికి దాకా వచ్చినాం. అంటే నియర్ బై కరీంనగర్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇగో మా అన్నస్వామికి అన్నీ ఇగో బజ్జీలు గిజ్జీలు కావాలండి. ఇగో మా అన్నస్వామికి ఏ పని లేదు, బజ్జీలు అంతేనా. డైరెక్ట్ ఇప్పుడు ఎస్ఆర్ఆర్ దగ్గర ఉన్నాం. దీని నుంచి ఇంకొక 32-33 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా అప్రాక్స్. నేను మన లెట్స్ గో చూసా. ఇప్పుడు చూసి చెప్తాను నేను ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక గాడ ఆగి కొబ్బరి బొండం తాగుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక కొబ్బరి బొండం తాగడం అయిపోయినాక మళ్ళీ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక అయిపోయింది ఆల్రెడీ కొబ్బరి బొండం నా తాగుడు. జర్నీ మళ్ళీ రీస్టార్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా అన్నస్వామి స్పాన్సర్ ఇవ్వాల. కొబ్బరి నీళ్ళ దాత సుఖీ బావా స్టూడియో. మనం జర్నీ స్టార్ట్ అయినాం. అన్నస్వాములు డాడీ వాటర్ బాటిల్స్ డొనేట్ చేస్తారు. జై శ్రీరామ్ అన్నస్వామి. స్వామి సక్సెస్ఫుల్గా కొత్తపల్లి దాకా వచ్చినాం. కొత్తపల్లి దగ్గర కొత్తపల్లి ఇది దగ్గర ఏం లేదు. జై శ్రీరామ్. కొత్తపల్లి నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అవుతున్నాం. చలో జై శ్రీరామ్. అంబేద్కర్ కానీ కొత్తపల్లికి వచ్చినాం. కొత్తపల్లి నుంచి నడుపుతున్నాం. ఇంకా మా సాములు ముంగటున్నారు. మా సాములను అందుకోవాలి, అదే టార్గెట్. ఇప్పుడు అక్కడ పోతున్నారు, ఇక్కడ కనబడుతున్నారు సాములు. అక్కడ టార్గెట్ ఇప్పుడు మా సాములను అందుకోవాలి మేము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండట్టు పోతున్నాం. కొత్తపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. తొందర వెళ్ళాలి, వీలైనంత తొందర మనం వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి. జై శ్రీరామ్ అన్నస్వామి. తొందర పోదాం మనం. మన హనుమాన్ బజరంగ్ బలి. జై శ్రీరామ్. చిమ్మ చీకట్లో నడుతున్నాం. జై శ్రీరామ్. ఏం అర్థమవుతలేదు. కూరగా టాస్క్. ఇప్పటికి దాదాపు ఒక 12-13 కిలోమీటర్లు వచ్చినాం. పక్కకు పెద్ద వాగు కెనాల్ ఉన్నది మొత్తం. జై శ్రీరామ్. చూద్దాం ఎంత తొందర అయితే అంత తొందర, వీలైన తొందర కొండగట్టు ఎక్కడానికి ట్రై చేయాలి. జై శ్రీరామ్. అన్నస్వామి లెట్స్ గో. జై శ్రీరామ్. పాదయాత్ర చేసేటోళ్ళు మాత్రం ఘోరంగా సేఫ్గా రారి చూసుకుంటారు రారి స్వామి. ఎందుకంటే చిమ్మ చీకటి, ఒక్క లైట్ ఉండదు ఇక్కడ. ఏ లైట్ కనబడుతుంది. ఇప్పుడు బండ్ల లైట్లు వస్తున్నాయి చూసిరా. చిన్న రోడ్డు ఘోరంగా టాసుకుంటుంది. జగన్మాన్ ఘోరంగా చూసుకుంటారు రారి, లేకుంటే పెద్ద రిస్క్ ఇది. ఘోరంగా రిస్క్ రోడ్ ఇది. అసలు ఒక్క లైట్ ఉండదు, ఏముండదు. మనకు నడుచుకుంటా కూడా కొత్తపల్లి దాకేదో లైట్లు అనేవి కనబడతాయి మనకు. కొత్తపల్లి దాటినామంటే ఒక్క లైట్ ఉండదు, ఒకటే నడుచుడు ఉంటుంది. ఒక్క లైట్ ఉండదు, ఏముండదు. ఘోరంగా చూసుకుంటూ రావాలి. వీలైతే ఒక చిన్న టార్చ్ పెట్టుకొని ట్రై చేయండి. నార్మల్గా మాత్రం రాకండి, లేకుంటే ఫోన్ బ్యాటరీ ఫుల్ పెట్టుకొని టార్చ్ పెట్టుకొని అన్నారా అది డైరెక్ట్ అయితే రాకూడదు. జై శ్రీరామ్. ఘోరంగా రిస్క్ రోడ్ ఇది. అసలే టాస్క్ ఇది. సింహ చీకటి మీకు ఏమైనా కనబడుతుందా? జై శ్రీరామ్. చూసిరా ఎంత సింహ చీకటి ఉన్నదో. వెనక సింహ చీకటి వచ్చేది కూడా ఎవరికి కనబడదు, అంత ఘోరంగా ఉంటుంది. చూసుకుంటారా అది సాములు. ఎవ్వరైనా పాదయాత్ర వేస్తే ఒకవేళ ఖచ్చితంగా చూసుకుంటారా అది. ఇదిగోండి ఇంకా లారీస్ ఎట్లా వస్తున్నాయి చూడండి. పెద్ద రోడ్డు కూడా కాదు, ఇదిగోండి ఇంతే. ఇంతే రోడ్ ఇది. తుఫాన్లు వచ్చేస్తున్నాయి బండ్లన్నీ. ఎంత వీలైతే అంత జాగ్రత్తగా రండి.
ఖచ్చితంగా లైట్ పెట్టుకునే రాలి. మా అన్నస్వామిని కట్టుకొట్టి నేను వస్తే మెల్లగా నన్ను అందుకున్నాడు. హనుమాన్ ఉరికొచ్చాడు, దట్ట గ్యాప్ లేకుండా ఉరికొచ్చాడు అన్నస్వామి. ఎవరు ఆడతాడా మా వల్ల ప్రొఫెషనల్ వాకర్ అంటే మా అన్ననే. గ్యాప్లా అసలు ఏన్నో ఉండే, మాకు 1 కిలోమీటర్ గ్యాప్ ఉండే. అసలు ఏర్పడకుండా మమ్మల్ని అనుకున్నాడు. అన్న వేరే మా స్వామి ఇట్లుంటుంది ఇక తోపు అన్న స్వామి. డ్రైవింగ్ అయినా తోపే, వాకింగ్ అయినా తోపే. జై శ్రీరామ్. రామడు వెదిరే ఎక్స్ రోడ్ దాకా వచ్చినాం. జై శ్రీరామ్. స్వామి అందరు కమాన్ స్వామి నడు. చలో అంజన్న ఇక రామడు దాకా వచ్చినాం. ఇంకా మనం ఇంకా చాలా దూరం పోవాలి. నేను నడవాలి అంజన్న. సుక్కలు కనబడతానే కాళ్ళలా కనబడతా అన్నాయి కానీ అడ్డం పడేటట్టు ఉన్నా నేను అంజన్న. నాకు చెప్పలేకపోతాను కానీ అడ్డం పడే మూమెంట్లో ఉన్నాను నేను. ఒక్కడ ఘోరంగా కాలు స్లిప్ అయితే కింద పడే నేను. అంత ఘోరంగా హెవీ టాస్క్ ఇస్తాను నేను నాకు కాళ్ళు. కానీ మా అన్నస్వామి నన్ను ఇచ్చిపెట్టి ఉరుకుతాడన్న భయం నాకు. మా అన్నస్వామి వదిలేస్తే మళ్ళీ నాకు బాధ. అందుకనే మా అన్నస్వామి కోసం తిప్పలు పడ్డ కాళ్ళు మొత్తం కింద పడే పొజిషన్కి వచ్చిన అన్నస్వామితో నువ్వు పోతాను. ఎందుకంటే ఇక అన్నస్వామి ఏడా అవుతా అన్నే అవుతా, లేకుంటే కాదు ఇక. జై హనుమాన్, జై హనుమాన్. వెయ్యి దాకా వచ్చినాం అమ్మా. ఇంకా బాగా దూరం పోవాలి. స్టాప్ అయితే ఇంకెక్కడ లేదు. ఇప్పటిదాకా స్టాప్ ఇవ్వలే. ఏదైనా స్టాప్ ఇస్తాం ఇక. చూసి ఒక స్టాప్ కావాలని చూస్తాను. ఏ హనుమాన్ ఏడా స్టాప్ అవుతుందో తెలియదు. స్టాప్ అయితే ఒకటి కావాలి ఖచ్చితంగా. కాళ్ళు సుక్కలు కనబడతాయి. అడుగులు వేసుడు అవుతుంది అంజన్న. హలో జై శ్రీరామ్ అందరికి. ఇప్పుడు ప్రజెంట్ మనం గంగాధరలో ఉన్నాం. గంగాధర గంగాధరలో ఉన్నాం. గంగాధర స్టేజ్ మీద ఉన్నాం. ఇంకొక 14 కిలోమీటర్లు కొడితే కొండ అట్టు బరాబర్. ఇంకో 2 గంటలలో ట్రై చేద్దాం. అయితే దేవుంది వల్ల. జై శ్రీరామ్. కొట్టివాడు జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంజన్న రైట్. అమ్ముడు స్వామి ఎడదాకా వచ్చినాం. మనం వచ్చేసినాం గంగాధర రైల్వే గేట్. డైరెక్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్ కొట్టి పడేద్దాం. కాళ్ళ నొప్పి ఘోరంగా టార్చర్ అయింది. చూస్తురు నా సిచ్యువేషన్ ఎట్లున్నది, ఘోరం అంటే ఘోరం. సో ఫ్రెండ్స్, జై హనుమాన్ సాములందరికీ. మేము ఇప్పుడు పూడూరుకి వచ్చినాం. పూడూరులో ఉన్నాం ఇప్పుడైతే. ఇప్పుడు పూడూరు నుంచి ఇంకా 8 కిలోమీటర్లు పోవాలి. ఎట్లుంటుంది ఇక జై హనుమాన్ అంజన్న. ఇక అంజన్న దయ ఏదున్నా ఇంకొక 8 కిలోమీటర్లు కొట్టినామంటే గుట్ట ఎక్కుతాం. ఇక కొడదాం ఖచ్చితంగా. కొంచెం తిప్పలు పడాలి కానీ కొట్టాలి. ఏమంటావు చేసామి అరే కొట్టుడే. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్గా కొండగట్టు దాకా వచ్చిన. మా అయితే లేదు ఇప్పుడు మీదికి ఎక్కాలి. ఓకే లేదు ఇక కుక్కలు కనబడతానే. ఇవన్నీ వస్తాను. ఇవన్నీ ఇట్లాకి వెళ్ళి అదంతా ఎక్కే ఓపిక లేదు. ఇప్పుడు ఇట్లాకి వెళ్ళి ఎక్కుతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పైకి పోయినాక పైన అడుగుతాం ఇక. కుక్కలు కనబడతాను. బా కరీంనగర్ నుంచి కొండగట్టు కుక్కలు కనబడతాయి. ఆల్రెడీ కళ్ళ అక్కడికే నాతో డేంజర్ అంటే డేంజరస్ టార్చర్. కాళ్ళు నొప్పి లేస్తున్నాయి. ఘోరంగా టార్చర్ అయింది నాకు. పైకి ఎక్కడానికి మాత్రం పట్ట పగలు చుక్కలు చూసినా నేను. అంత ఘోరంగా టఫ్ అనుభవించిన. కొండ ఎక్కాలని ఫిక్స్ అయినా ఎక్కుతున్నా. జై శ్రీరామ్. సరౌండింగ్ అన్న, సరౌండింగ్ మొత్తానికైతే సక్సెస్ఫుల్గా నేను అనుకున్నట్టు కంప్లీట్ రీచ్ అయిపోయినా కొండపై వరకు. జై హనుమాన్. నా జన్మ ధన్యం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నేను చేయాలనుకున్న పని మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. కొండపైకి ఎక్కిన. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.